హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎంతో హెల్దీ అయిన టేస్టీ అయిన ఆవాలు పచ్చి కొబ్బరితో రైస్ ఎలా చేయాలో చూద్దాము. అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం అండి. ఈ శ్రావణ మాసంలో నివేదించండి. ఉడిపిలో ప్రసాదంగా చేస్తూ ఉంటారు. ఉడిపి మసాలా చిత్రాన్నం అంటారు దీన్ని. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకొని నిమ్మకాయ అంత సైజు చింతపండుని వాటర్ పోసి 30 నిమిషాల సేపు నానబెట్టుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి 1/2 కప్పు మిక్సీ జార్లో వేయాలి. ఎండుమిర్చి 4, ఆవాలు 1 టీ స్పూన్, 1/4 టీ స్పూన్ పసుపు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 2 కప్పుల వేడి అన్నాన్ని ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. 30 నిమిషాలు అయిందండి. చింతపండు పిప్పిని తీసేసి గుజ్జును రెడీ చేసి పెట్టుకోవాలి. 3 టేబుల్ స్పూన్ చింతపండు గుజ్జు అయితే సరిపోతుందండి. స్టవ్ మీద ఒక కడాయిని మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆవ నూనె వేస్తే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి. 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి చిటపటలాడేంత వరకు ఉండాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ధనుర్మాసంలో అమ్మవారికి తిరుప్పావై చదివేటప్పుడు నివేదిస్తారండి. 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు వేసి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చండి. ప్రసాదానికి మాత్రం పచ్చి కొబ్బరి వాడతారు. ఇవి వేగాయండి. ఇప్పుడు 2 ఎండుమిర్చి తుంచుకొని వేసుకోవాలి. 2 రెమ్మలు కరివేపాకు వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. వీటిని ఇప్పుడు చింతపండు గుజ్జు వేసి దగ్గర పడి ఆయిల్ పైకి తేలేంత వరకు కలుపుతూ ఉండాలి. ప్రసాదంగా చేసేటప్పుడు పచ్చిమిర్చి వేయండి. దీంట్లో విడిగా మనం మామూలుగా చేసుకునేటప్పుడు అయితే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. 1/4 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి కలుపుకోవాలండి. చింతపండు గుజ్జు దగ్గర పడిందండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని వేసి ఫ్లేమ్లోకి తగ్గించి 2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు. ఎండుమిర్చి నేను 4 వేసానండి. మీరు కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇది కూడా బాగా వేగిందండి. చూడండి, బాగా దగ్గర పడిపోయింది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ బెల్లం వేయాలి. బెల్లం కరిగేంత వరకు కలుపుకోవాలి. ఇంగువ కూడా వేసుకోవచ్చండి, నేను వేయట్లేదు. ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకున్న అన్నాన్ని వేయాలి. వేడి అన్నం అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. మిగిలిపోయిన అన్నంతో కూడా చేసుకోవచ్చు మనం మామూలుగా అయితే. అంతా కలిసేటట్లు బాగా కలుపుకోవాలి. తమిళనాడు, కర్ణాటకలో చాలా ఫేమస్ ప్రసాదం అండి ఇది. ఉడిపిలో ప్రసాదంగా నివేదిస్తూ ఉంటారు. ఉడిపి మసాలా చిత్రాన్నం అంటారు. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. త్వరగా అయిపోతుంది. టైం లేనప్పుడు ఇలా చేసుకుంటే రైస్ మనం. ఆవాలు పచ్చి కొబ్బరి అన్నం రెడీ అయిందండి. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.